హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల నుంచి ఒక కమెంట్ అయితే పెండింగ్లో ఉంది. చాలామంది అడుగుతున్నారు, బ్రో మీరు డిగ్రీతో సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఎలా గెట్ ఇన్ అయ్యారు, కొంచెం ప్రాసెస్ చెప్పండి, మాకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో ఈ వీడియోలో నా జర్నీ కూడా నేను చెప్తాను గైస్. అంతేకాకుండా 3 మేజర్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాను. నెంబర్ 1, నేను బీపీఓ సెక్టర్లో గెట్ ఇన్ అయిన తర్వాత ఎందుకు క్విట్ అయ్యాను 1 ఇయర్లో. నెంబర్ 2, సాఫ్ట్వేర్ కంపెనీలోకి నేను ఏ విధంగా గెట్ ఇన్ అయ్యాను. నెంబర్ 3, నేను గెట్ ఇన్ అయిన అప్రోచ్ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఇన్ కేస్ వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో నా రిక్వెస్ట్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇన్ కేస్ మీరు బిజీగా ఉంటే వన్స్ మీరు ఫ్రీ అయిన తర్వాత ఈ వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే డెఫినెట్లీ మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ నేనైతే నా జర్నీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ ఎదురుకి స్కిప్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో చాలామంది అడిగారు డిగ్రీ రిలీవ్ అయిన తర్వాత ఎలా వెళ్ళారు, అసలు ప్రాసెస్ ఏంటి అనేది. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్కస్ చేస్తే గైస్, నేను కరోనా బ్యాచ్ చెప్పాలంటే. సో కోవిడ్ టైం మూలన ఆ టైంలో మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఏం లేవు. నేను చదివిన కాలేజ్కి కూడా పెద్దగా క్యాంపస్ ఇంటర్వ్యూలు ఏం రాలేదు. సో క్యాంపస్ ఇంటర్వ్యూలు అనేది పెద్ద మైనస్ అయింది. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి ఆల్మోస్ట్ 3 మంత్స్ నేను ఖాళీగా ఉన్నాను, ఎటువంటి జాబ్ లేకుండా. సో ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈవెన్ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయాను. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఏదో ఒక పని చేద్దామని చెప్పేసి సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఈ పనికి వెళ్ళిపోయాను. దీని సందర్భంగా చెప్తున్నాను గైస్, మనం చేసేది కష్టపడి చేసుకునే పని ఎవరిని మోసం చేయకుండా ఉంటుంది, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, దేనికి మొహమాటం అయితే పడాల్సిన అవసరం లేదు. అండ్ మన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి. అది మంచి పని అయి ఉండాలి, చెడ్డ పని కాదు. అండ్ మనకు చూసుకుంటే ఎంతో కొంత మనీ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం పర్వాలేదు, ఎంతో కొంత మనీ వచ్చిందని చెప్పేసి నేను వైజాగ్ మూవ్ అయ్యాను. సో వైజాగ్లో జాబ్ కోసం సర్చ్ చేస్తూ ఉండగా నాకు తెలిసిన క్యాండిడేట్స్ని ఒక ఇద్దరిని ముగ్గురిని అడగడం స్టార్ట్ చేశాను. బ్రో మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీ ఉంటే నాకు చెప్పండి, అది ఇది అని చెప్పేసి. సో ఎందుకంటే డిగ్రీ రిలీవ్ అయిన టైంకి నాకు పెద్దగా అవగాహన లేదు దీని మీద, జాబ్స్ ఎలా సర్చ్ చేయాలి, ఇంటర్వ్యూస్కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. సో అప్పుడు దాని మీద అనాలిసిస్ అయితే స్టార్ట్ చేశాను నేను. అదేవిధంగా మా ఫ్రెండ్స్ కానీ అదర్ తెలిసిన పర్సన్స్ కానీ అడిగినప్పుడు ఒక 10,000 సెర్చ్ చేయి, లేదా 15,000 సెర్చ్ చేయి, నేను హెచ్ఆర్తో మాట్లాడతాను, జాబ్ ఇప్పిస్తాను, అది ఇది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో మనం వర్క్ చేయడానికి మనం ఎందుకు మనీ పే చేయాలో నాకు అప్పుడైతే అర్థం కాలేదు. తర్వాత లేటర్ అర్థమైంది, ఓకే ఇది ఒక బ్యాక్ డోర్ ప్రాసెస్, లేదంటే మనం జాయిన్ అవ్వడానికి వాళ్ళకి అమౌంట్ ఏదో పే చేయాలి, మన నీడ్ కాబట్టి. సో అప్పుడు కూడా నేను రెడీగా ఉన్నాను, ఏదో ఒకటి అమౌంట్ ఏదో అడ్జస్ట్ చేసి జాయిన్ అయిపోవాలని, అంత నీడ్ అనమాట. తర్వాత ఆ పర్సన్ ఏమనుకున్నాడో తెలియదు కానీ లేదు వేకెన్సీ లేదని చెప్పేసి అన్నాడు. ఫర్దర్గా సిఎంఆర్ సెంట్రల్, మీలో చాలామందికి మద్దిలపాలెం సిఎంఆర్ సెంట్రల్ తెలిసి ఉంటుంది. ఆ కింద పార్కింగ్ యార్డ్లో మనకి క్యాషియర్ పోస్ట్లో ఏవో వేకెన్సీ ఉందంటే అక్కడ కూడా నేను ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను. సో ఆల్మోస్ట్ 12 మెంబర్స్ అటెండ్ అయ్యారు అక్కడికి. అండ్ 12 మెంబర్స్లో 5 మెంబర్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత బయటకు ఒక ఆయన వచ్చి చెప్పారు, సో ఒక పర్సన్ సెలెక్ట్ అయిపోయారు, రిమైనింగ్ పీపుల్ కెన్ లీవ్ అని చెప్పేసి. సో అక్కడ కూడా నాకు లక్ లేదు. అది కూడా 9,000 శాలరీకి నేను ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను. నాకు అట్లీస్ట్ శాలరీతో పని లేదు, అట్లీస్ట్ ఏదో ఒక జాబ్ కావాలి, ఎంతో కొంత మనీ నాకు ఫినాన్షియల్గా హెల్ప్ అవ్వాలని వెళ్ళాను. ఫర్దర్గా నాకు ఒక ఫ్రెండ్ నుంచి ఒక ఇంటిమేషన్ అయితే వచ్చింది, వైజాగ్ ఐటీ సెడ్జ్లో వాకిన్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి సమ్ ఎక్స్ అనే కంపెనీలో అని చెప్పేసి చెప్పాడు. సో చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ డే నేను ఫార్మల్స్లో మంచిగా ఇన్షర్ట్ చేసుకుని ఫార్మల్ షూ వేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోయాను ఫేస్ టు ఫేస్. సో కొంచెం కాన్ఫిడెంట్గానే ఇంటర్వ్యూ ఇచ్చాను. సో మేడం హెచ్ఆర్ అయితే సెలెక్ట్ చేసింది. సెలెక్ట్ చేసిన తర్వాత ఎటువంటి క్యాబ్ ఫెసిలిటీ లేదు, అది ఇది అని చెప్పేసి అన్నారు. సో ఓకే అని చెప్పేసి నేను జాయిన్ అయిపోయాను. బట్ వితిన్ 5 to 6 డేస్లో నాకు తెలిసింది ఏంటంటే అక్కడ సీనియర్స్కే శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, ఇంక మాకేం ఇస్తారని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి. సో ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆ కంపెనీ కూడా దివాలా తీసేయడం జరిగింది. సో రీజన్స్ మనకంటే ఏం తెలియదు. అండ్ నెక్స్ట్ అదే కంపెనీలో నేను 1 మంత్ లోపు నేను డబ్ల్యూఎన్ఎస్కి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అది కంపెనీ శాలరీ ఇవ్వట్లేదు అని తెలిసిన తర్వాత నేను డబ్ల్యూఎన్ఎస్ కంపెనీ కోసం ట్రై చేశాను. ఆల్మోస్ట్ 4 to 5 రౌండ్స్ కండక్ట్ చేసింది డబ్ల్యూఎన్ఎస్ ఆ టైంలో. సో మనకి రిటర్న్ టెస్ట్ ఉంది, యాప్టిట్యూడ్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంది, తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంది, లోకల్ హెచ్ఆర్ రౌండ్ ఉంది, పూణే హెచ్ఆర్ రౌండ్ ఉంది. సో 5 రౌండ్స్ కండక్ట్ చేసి నన్ను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ 1 ఇయర్ కూడా చాలా రిలాక్స్ అయ్యాను గైస్, ఎందుకంటే అప్పటివరకు జాబ్ నీడ్లో ఉండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను మనీ కోసం, దానికోసం. సో మొత్తానికి ఆ జాబ్ వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి యూట్యూబ్ ఛానల్లో నేను ఏ విధంగా ఈ జాబ్స్ కోసం ట్రై చేశానో అవే అప్రోచెస్ అన్నీ కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. సో చాలామందికి హెల్ప్ అయింది, ఇంచుమించు 500+ మెంబర్స్కి జాబ్స్ వచ్చింది మన ఛానల్. ఆ టైంలో కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నా ఒక్కడికి నేను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, రిమైనింగ్ పీపుల్ కూడా అంతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారని చెప్పేసి ఒకే ఇంటెన్షన్తో ఈ ఛానల్ అయితే రన్ చేశాను. సో అప్పట్లో నాకు 500 నుంచి 1,000 సబ్స్క్రైబర్స్ ఉండేవారు. సో ఈరోజు మన 22,000 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయింది. సో అందరూ మీ సపోర్ట్, ఇంతవరకు వచ్చానంటే అది డెఫినెట్లీ మీ అందరి సపోర్ట్. బిగినింగ్ నుంచి సపోర్ట్ చేస్తున్న పర్సన్స్ కూడా ఇప్పటికీ ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ.
సో ఆ విధంగా నేను డబ్ల్యూఎన్ఎస్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు నేను కరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తాను. మనం చెప్పుకున్న 3 పాయింట్స్‌లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను బీపీఓ సెక్టార్ నుంచి ఎందుకు క్విట్ అయ్యాను. సో బీపీఓ సెక్టార్‌లో మనకి అంతగా పెద్దగా గ్రోత్ లేదు భయ్యా. నేను జెన్యూన్‌గా చెప్తున్నా. మీరు అంటే అనుకోండి నేను బీపీఓలో 5 ఇయర్స్ చేస్తున్నాను, 6 ఇయర్స్ చేస్తున్నాను, నా ప్యాకేజ్ ఎంత ఉందని చెప్పేసి చెప్పుకుంటారు. బట్ నేను సాఫ్ట్‌వేర్ కంపెనీతో కంపారిజన్ చేసిన తర్వాత బీపీఓ కంపెనీ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అండ్ మీకు ఇచ్చే హైక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 to 7 ఎల్పిఏ ప్యాకేజ్ రావాలి అంటే బీపీఓ కంపెనీలో మీరు సుమారు 4 to 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీరు 5 to 7 ఎల్పిఏకి రీచ్ అవ్వలేరు. బట్ సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు వితిన్ అంటే 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా 6 ఎల్పిఏ లేదా 7 ఎల్పిఏకి రీచ్ అవ్వచ్చు. ఇది మినిమం ప్యాకేజ్. ఎందుకంటే మనకి బీపీఓ కంపెనీలో మీకు హార్డ్లీ వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ హైక్ వచ్చేసి 20% లేదా 30% అంతే, అంతకుమించి ఎక్స్ట్రా కూడా ఇవ్వరు. లేదా మీరు హార్డ్లీ అంటే ఇది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అటువంటిది అయితే మాత్రం 40% వరకు హైక్ ఇవ్వచ్చు. అదే సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు 70%, 60%, 100% హైక్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీ స్కిల్స్ బేస్డ్ని బట్టి. మీరు స్కిల్స్లో ఎక్స్పర్ట్ అయితే, మీరు ఎక్స్పర్ట్ కాకపోయినా మినిమం ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా సో మీకు డెఫినెట్లీ ఛాన్స్ ఇస్తారు. మినిమం 70% హైక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈజీగా మీరు చాలా తక్కువ టైంలోనే మీరు మంచి పొజిషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో బిలీవ్ మీ గైస్, ఎవరైనా కోర్ సైడ్ అంటే ఎవరైనా బీటెక్, పిఈ, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్, నెక్స్ట్ బీటెక్ వీళ్ళందరూ కూడా ఎవరైనా బీపీఓ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటే కనుక మీ కెరీర్ని స్పాయిల్ చేసుకోవద్దు. సాఫ్ట్వేర్ సైడ్కి స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు ఫోర్స్ చేయరు. సో మీకు బీపీఓ సైడే కొంచెం పీస్ఫుల్గా ఉంది అనుకుంటే వెల్ అండ్ గుడ్, మీరు కంటిన్యూ అవ్వచ్చు. లేదు బ్రదర్ నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకు వచ్చే ప్యాకేజ్కి అసలు సంబంధం లేదనుకుంటే మాత్రం లేట్ ఏం లేదు, మీరు ఐటీ సైడ్కి అయితే స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ ఏదో ఒక మంచి టెక్నాలజీ. సో ఈ ఒక్క రీజన్తోనే నేను బీపీఓ కంపెనీ క్విట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది ఒక్క రీజన్ గైస్. గ్రోత్, శాలరీ హైక్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు. సో నాకు ఎలాగా నేను చేసింది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, నాకు ఎలాగ కంప్యూటర్ సైన్స్ కోర్ సబ్జెక్ట్ ఉంది, నేను సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళాలని అదొక డ్రీమ్. సో అనుకున్నట్టుగానే నేను అందులోంచి క్విట్ అయ్యే 3 months ముందు నేను సాఫ్ట్వేర్ కంపెనీస్కి అయితే ట్రై చేశాను. సో ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఎలా గెట్ ఇన్ అయ్యాను అనేది ఇప్పుడు నేను చెప్తాను. బేసిక్గా ఫ్రెషర్స్ ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23, 22 పాస్ అవుట్స్ ఉన్నారో ఈ ఇయర్లో కూడా వాళ్ళు ఫ్రీగా ఇన్ ద సెన్స్ ఎటువంటి స్కిల్స్ వాళ్ళు బయట మార్కెట్లో నేర్చుకోకుండా, టెక్నాలజీస్ ట్రైన్ అవ్వకుండా ఫ్రెషర్గా గెట్ ఇన్ అవ్వచ్చు ఇంకా మీరు ట్రై చేస్తే. సో అది ఎలా అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. మోరోవర్ నేను గ్రాడ్యుయేషన్ రిలీవ్ అయ్యి 1 year అయిపోతుంది అప్పటికే. సో 1 year తర్వాత ఇంకొక 6 months దాటితే నాకు డెఫినెట్లీ నేను సాఫ్ట్వేర్లోకి ఫ్రెషర్గా గెట్ ఇన్ అవ్వలేను అని నాకు ఆ విషయం తెలుసు. సో నేను అందుకే ఏం చేశానంటే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్కి అయితే నేను ప్రిపేర్ అయ్యి యాప్టిట్యూడ్ రౌండ్స్ అండ్ బేసిక్ కోడింగ్ రౌండ్స్, అలాగే మనకి హెచ్ఆర్ రౌండ్స్, టెక్నికల్ రౌండ్స్ ఇవైతే ఫేస్ చేశాను. సో ఆ విధంగా లాస్ట్ 2 monthsలో నేను ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో అండ్ మైంట్రీ ఈ 4 కంపెనీస్కి కూడా నేను ట్రై చేశాను. ఇన్ఫోసిస్ కంపెనీ అయితే రిటర్న్ ఎగ్జామ్లోనే పోయింది. సో నేను దాని గురించి ఏం బాధపడలేదు. రిమైనింగ్ 3 కంపెనీస్ మాత్రం రిటర్న్ టెస్ట్లు, హెచ్ఆర్ రౌండ్స్, టెక్నికల్ రౌండ్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేశాను. సో క్లియర్ చేసిన తర్వాత ఈ 3 కూడా ఆఫర్ లెటర్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ 3 కంపెనీస్ నాకు హ్యాండ్లో ఉన్నాయి కాబట్టి నేను బెటర్ కంపెనీ చూస్ చేసుకోవాలి కాబట్టి నేను ఇందులోంచి మైంట్రీ చూస్ చేసుకున్నాను. మైంట్రీ ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తుంది అండ్ వీళ్ళు ఆఫర్ చేసిన శాలరీ ప్యాకేజెస్లో మైంట్రీ నాకు కొంచెం బెటర్గా అనిపించింది ఈవెన్ టీసీఎస్ అండ్ విప్రో కన్నా. అండ్ టీసీఎస్ జాయిన్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే టీసీఎస్లో ఒక పాలసీ ఉంది. ఎందుకంటే మనకి టీసీఎస్ మంచి కంపెనీ, ఎంఎన్సీ, అలాగే రెప్యూటెడ్ కంపెనీ. వన్స్ మనం ఒకసారి జాయిన్ అయ్యి దాని నుంచి క్విట్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బట్ అదర్ కంపెనీస్ అలా కాదు, మనం వన్స్ క్విట్ అయినా మళ్ళీ నెక్స్ట్ వేరే కంపెనీ చేసిన తర్వాత మళ్ళీ ఇందులోకి జాయిన్ అవ్వచ్చు, వాళ్ళు అలౌ చేస్తారు. సో టీసీఎస్ ఒక గవర్నమెంట్ జాబ్ లాగా సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి లాస్ట్లో వెళ్దాం కంపెనీ కన్నా ఒక ఇంటెన్షన్తో నేను టీసీఎస్ రిజెక్ట్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైంట్రీ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ అదే, ట్రెండింగ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తారు, మంచి మంచి క్లయింట్స్ ఉంటారని చెప్పేసి. సో ఫైనల్గా నేను మైంట్రీ జాయిన్ అయిపోయాను. మైంట్రీ జాయిన్ అవ్వడం కూడా పెద్దగా నాకు ఒక డ్రీమ్ లాగా అనిపించింది, ఎందుకంటే అప్పటి వరకు బీపీఓలో వర్క్ చేశాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత శాలరీ తక్కువైనప్పుడు కూడా నేను జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ క్యాండిడేట్స్కి పెద్దగా ప్యాకేజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, అది ఒక ఫ్రెషర్గా గెట్ ఇన్ అయ్యేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఎటువంటి టెక్నాలజీ మార్కెట్లో నేర్చుకోలేదు. నాకు డిగ్రీలో నేను
సి బేసిక్స్ నేర్చుకున్నాను. అదే సి బేసిక్స్ ఇంటర్వ్యూలో నేను ఒక 20 ప్రోగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేసి, అలాగే థియరిటికల్ క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేశాను. సో ఇంటర్వ్యూ ప్యానెల్‌లో అడిగినప్పుడు కూడా నేను సి మీద నాకు కొంచెం గ్రిప్ ఉంది థియరిటికల్‌గా, అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా నేర్చుకున్నానని చెప్పాను. ఓకే, వాళ్ళు 3 ప్రోగ్రామ్స్ రాయమన్నారు. రాశాను. అందులో ఒక 2 కరెక్ట్ ఉన్నాయి. ఒకటి మిస్టేక్ రాశాను. సో వాళ్ళు అది కూడా చెప్పారు. అండ్ రిటన్ టెస్ట్‌లో కూడా చాలా సింపుల్‌గా యాప్టిట్యూడ్ రౌండ్‌లు ఇవి ఉంటాయి. క్లియర్ చేయొచ్చు. అవి పెద్దగా డెప్త్ ఉండవు గైస్. బేసిక్ లెవెల్ ఉంటాయి. సో ఎవరైనా క్లియర్ చేయొచ్చు. మీరు దాని గురించి అంతగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మొత్తానికి నేను హెచ్ఆర్ రౌండ్, టెక్నికల్ రౌండ్ కూడా క్లియర్ చేశాను. సో క్లియర్ చేసిన తర్వాత మొత్తం మీద ఆన్ బోర్డింగ్ అయిపోయి సాఫ్ట్వేర్ కంపెనీలో గెట్ ఇన్ అయ్యి ఇప్పటికీ 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. జాన్ 31 వస్తే. సో ఈ జాన్ 31కి 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నట్టు నేను ఈ ఐటీ కంపెనీలో. చాలా అంటే చాలా బాగుంది గైస్. టెక్నాలజీస్ మీద వర్క్ చేయడం అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కమ్యూనికేషన్, సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది, ఫిక్స్డ్ వీక్ ఆఫ్. అదర్ కంపెనీస్ వాళ్ళ క్లయింట్స్ని బట్టి డిసైడ్ అవుద్ది. బట్ నేను చేసేది ఏంటంటే సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్. లైఫ్ అయితే అంటే మనం బ్యాలెన్స్ చేసుకునే రిథమ్ కూడా బాగుంటుంది. చాలా వరకు బీపీఓ కంపెనీస్లో 6 డేస్ వర్కింగ్ ఉంటుంది, లేదా రొటేషనల్ షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి, లేదా కంప్లీట్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఐటీ సెక్టర్లో అయితే కొంచెం మనకు ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. సో డెఫినెట్లీ ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా నేనైతే సాఫ్ట్వేర్ కంపెనీకి గెట్ ఇన్ అయ్యాను. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇటువంటి కంపెనీస్ ఎలా హైర్ చేస్తే నోటిఫికేషన్స్ ఎలా తెలుసుకోవచ్చు అని. సో నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేయడం జరిగింది. నేను జాబ్ సర్చ్లో ఉన్నప్పుడు ఏ వెబ్సైట్లు ఫాలో అయ్యానని. సో నేను అది వీడియో ఎండింగ్లో నేను సజెస్ట్ చేస్తాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ 3 వెబ్సైట్స్ ఫాలో అయితే లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు డెఫినెట్లీ ఫాలో అవ్వచ్చు రెగ్యులర్గా. వాళ్ళు డెఫినెట్లీ జెన్యూన్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 3, సో మీరు డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కాబట్టి గెట్ ఇన్ అయ్యారు. నాది నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ లైక్ బీకామ్, బీబీఏ. సో ఇటువంటి గ్రాడ్యుయేషన్. నేను ఐటీ సైడ్ వెళ్ళగలను. సో నేను ఐటీ సైడ్ ఎలా వెళ్ళగలను, అలాగే మీరు రీసెంట్ పాస్ అవుట్ అన్నారు ఆ టైంలో, అందుకే గెట్ ఇన్ అయ్యారు. నాది 2 to 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో అటువంటి కేసులో ఎలా గెట్ ఇన్ అవ్వగలను. అండ్ మోర్ ఓవర్ నాకు బీపీఓ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇప్పుడు ఐటీ సెక్టర్లోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా కన్సిడర్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ కన్సిడర్ చెయ్యరు. ఎందుకంటే అది రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు కన్సిడర్ చేయరు ఆ ఎక్స్పీరియన్స్ని. దాన్ని బట్టి హైకిమ్ ఎవరు. మీకేమైనా ఐటీ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే గ్రేడ్ అనేది కూడా కొంచెం హై లెవెల్ ఇస్తారు. బట్ మీరు స్కిల్స్ ఎంత ఎక్స్పర్ట్ అనేది వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఆబ్వియస్లీ మీరు కనుక మార్కెట్లో ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్, అమీర్పేట్ ఉంది. చాలా వరకు ట్రైనింగ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. చాలామంది మన ఏపీ నుంచి, అలాగే టీఎస్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ మనకి ట్రైనింగ్ అయితే తీసుకుంటారు ఏదో ఒక ట్రెండింగ్ టెక్నాలజీ మీద. కొంతమంది ఎలా థింక్ చేస్తారంటే ట్రెండింగ్ టెక్నాలజీస్ కన్నా స్టాండర్డ్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుద్ది. ఎందుకంటే ట్రెండ్ ఉన్నంతకాలం అది బాగానే ఉంటుంది. ఆ ట్రెండ్ పడిపోయిన తర్వాత దాని మీద డిమాండ్ లేకపోతే నెక్స్ట్ మళ్ళీ వేరే టెక్నాలజీ మనం అప్స్కిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో స్టాండర్డ్ టెక్నాలజీ లైక్ జావా, .NET, అలాగే మనకి కొంతమంది డేటా సైడ్ అండి, డేటా సైన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. సో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ డిమాండ్ ఉన్న కూడా డేటా సైన్స్, ఏఐ వీటి మీద ఫుల్ డిమాండ్ ఉంటుంది. సో డేటా సైడ్ ఎవరైనా అజ్యూర్ కానీ సో ఇటువంటి నేర్చుకున్నా సరే వాళ్ళకి డెఫినెట్లీ మంచి మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు గెట్ ఇన్ అవ్వడానికి 3 ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. నెంబర్ 1, క్యాంపస్ డ్రైవ్. సో మీరు కాలేజ్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉండగా చాలా కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి వస్తాయి, మీరు ఇన్ కేస్ మంచి కాలేజ్లో చదువుతూ ఉంటే కనుక. సో ఇది మెయిన్ ఫోకస్ చేయండి. ఎందుకు నేను క్యాంపస్ డ్రైవ్ని ఫోకస్ చేయమంటానంటే జస్ట్ ఒక అజంప్షన్ చేద్దాం. మీ కాలేజ్లో స్ట్రెంగ్త్ పర్టికులర్గా ఒక 500 మెంబర్స్ ఉన్నారనుకోండి. పర్టికులర్గా XY 2-3 కంపెనీలు వచ్చాయి ఐటీ హైర్ చేసుకోవడానికి. వాళ్ళ రిక్వైర్మెంట్ ఒక 200 నుంచి 500 వరకు ఉన్నాయి. సో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా ప్లస్ అనమాట, ప్లస్ పాయింట్ ఇది మీరు గెట్ ఇన్ అవ్వడానికి. నెక్స్ట్ ఎందుకు దీని మీద ఫోకస్ చేయమంటున్నానంటే మీరు ఆఫ్ క్యాంపస్ కనుక కంపేర్ చేస్తే ఆఫ్ క్యాంపస్లో వాళ్ళకి ఒక 100 లేదా 200 వేకెన్సీస్ ఉంటే కనుక ఆఫ్ క్యాంపస్లో ఆ 200కి 20,000 అప్లికేషన్స్ వెళ్తాయి. సో ఆబ్వియస్లీ మీలో చాలామంది డౌట్ ఉంటుంది, బ్రో నేను ఆన్లైన్లో సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేస్తున్నాను బట్ రెస్పాన్స్ రావట్లేదని. సో ఇదే సినారియో. 200 అప్లికేషన్స్కి 200 వేకెన్సీకి 20,000 అప్లికేషన్స్కి వెళ్తే ఎంతమందికి రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ప్రజెంట్ చాలా వరకు ఎంఎన్సీ కంపెనీస్ ATS టూల్ని అయితే యూజ్ చేస్తున్నాయి. ఈ టూల్ ఏంటంటే ఆ టూల్లో వాళ్ళు ఫీడ్ చేసిన కీవర్డ్స్, వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏదైతే ఉందో దాన్ని ఫీడ్ చేస్తారు. దాన్ని బట్టి మన రెజ్యూమే దానికి ఫేవర్గా ఉంటేనే పిక్ అవుద్ది, లేదంటే అది సింపుల్గా డస్ట్బిన్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో మనం ఎంత ఎక్స్పర్ట్ అయినా మన రెజ్యూమే ప్రాపర్గా లేకపోతే సరైన కీవర్డ్స్ యూజ్ చేసుకుని రెజ్యూమే బిల్డ్ చేసుకోకపోతే ఇటువంటి ATS టూల్ చేతిలో సింపుల్గా సైడ్ అయిపోద్ది. సో ఇది ఆఫ్ క్యాంపస్. సో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లో మనకు చాలా అప్డేట్స్ వస్తాయి గైస్. మీరు ఇంచుమించు 2020 పాస్ అవుట్ అయినా లేదా 2021 అయినా సరే ఇప్పటికీ మీరు గెట్ ఇన్ అవ్వచ్చు.
సో నేను చెప్పిన 3 వెబ్‌సైట్‌లో ఒకసారి అప్డేట్స్ చెక్ చేయండి. మీకు డెఫినెట్‌లీ రెలెవెంట్‌గా ఉంటాయి. చాలా వరకు బీఈ, బీటెక్‌తో పాటు ఎనీ గ్రాడ్యుయేట్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మీరు ఎనీ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పాస్డ్ ఔట్ అయ్యుండి మీరు సాఫ్ట్‌వేర్ కంపెనీలో గెట్ ఇన్ అవుదాం అనుకుంటే, అది మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే మీరు డెఫినెట్‌లీ ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి. ఎందుకంటే యాస్ ఎ ఫ్రెషర్‌గా మిమ్మల్ని తీసుకోవు. అట్‌లీస్ట్ ట్రైన్డ్ ఫ్రెషర్‌గా స్టార్టప్ కంపెనీస్, మిడ్ టైర్ కంపెనీస్ తీసుకుంటాయి. ఎంఎన్‌సీ కంపెనీలు డైరెక్ట్‌గా మిమ్మల్ని తీసుకోవు. ఎటువంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా. సో అలాగే ఫైనల్ ఇయర్స్‌లో ఉన్న ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో మీరు ఇంటర్న్‌షిప్ చేయండి. అలాగే మీరు సెల్ఫ్ ప్రాజెక్ట్ చేయండి. మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. ఎందుకు ఇలా అంటున్నానంటే బేసిక్‌గా మీరు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినప్పుడు ఫ్రెషర్‌గా వెళ్ళినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 జాబ్ యాస్పిరెంట్స్ ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే సేమ్ ఇయర్‌లో రిలీవ్ అవ్వడం జరిగింది గ్రాడ్యుయేషన్ నుంచి. ఒక పర్సన్ ఏంటంటే ఎటువంటి స్కిల్స్ అప్‌స్కిల్ చేసుకోలేదు, ఏది టెక్నాలజీ నేర్చుకోలేదు, ఇంటర్న్‌షిప్ చేయలేదు, లేకపోతే ఏం ప్రైవేట్ ప్రాజెక్ట్ పర్సనల్ ప్రాజెక్ట్స్ కూడా చేయలేదు. అండ్ అదర్‌గా ఏంటంటే తను ఇంటర్న్‌షిప్ చేశాడు ఫైనల్ ఇయర్‌లో ఉండగా. అలాగే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్‌తో కొన్ని పర్సనల్ ప్రాజెక్ట్స్, కొన్ని వెబ్‌సైట్ బిల్డ్ చేయడం లేదా అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేయడం ఒక 2, 3 చేసి రెజ్యూమేలో పెట్టాడు. ఆబ్వియస్లీ మీరు ఒక రిక్రూటర్‌గా థింక్ చేయండి. ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎటువంటి స్కిల్స్ లేనివాడిని సెలెక్ట్ చేస్తారా? లేకపోతే ఇంటర్న్‌షిప్‌లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఒక టెక్నాలజీ మీద ఎలా వర్క్ చేయాలో తెలుసుకొని, అలాగే కొన్ని పర్సనల్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకొని, సో అటువంటి పర్సన్ తీసుకుంటారా? ప్రతి కంపెనీ కూడా స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే హైర్ చేయడానికి ట్రై చేద్ది. క్యారెక్టర్ చూసి ఎవరికీ జాబ్ ఇవ్వదు. సో అటువంటి అజంప్షన్‌కి వెళ్ళకండి. మనం నేర్చుకునే యాటిట్యూడ్ ఉంటే సరిపోద్ది అని అనుకోవద్దు. స్కిల్స్ మాత్రం డెఫినెట్లీ ఇంపార్టెంట్. మీరు స్కిల్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత కాన్ఫిడెంట్‌గా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. అంత కాన్ఫిడెంట్‌గా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కూడా. సో మనం చెప్పుకున్న 3 సీక్వెన్సెస్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాంపస్ డ్రైవ్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సెకండ్‌ది ఆఫ్ క్యాంపస్ డ్రైవ్, నేను దీని గురించి కూడా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో అప్డేట్స్ ఎలా ఇవ్వాలో కూడా, ఎలా తెలుసుకోవాలో కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. అండ్ నెంబర్ 3 ఏంటంటే ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ట్రైన్డ్ ఫ్రెషర్, మీరు ఓల్డ్ పాస్ అవుట్ అయ్యి లేదా మధ్యలో కొంచెం కెరీర్ గ్యాప్ ఉండి, లేదంటే మీరు వేరే డొమైన్లో వర్క్ చేసి ఐటీ డొమైన్కి స్విచ్ అవుదాం అనుకుంటే డెఫినెట్లీ మీరు ఒక టెక్నాలజీ నేర్చుకుని అప్పుడు స్టార్టప్ లేదా మిడ్ టైర్ కంపెనీస్ గెట్ ఇన్ అవ్వండి. సో బేసిక్గా వాళ్ళకి ఎవరైతే ఎంప్లాయీస్ 50 నుంచి 500 లోపు లేదా 1000 లోపు ఉంటారో ఇటువంటి కంపెనీస్ మీరు కెరీర్ గ్యాప్ ఉన్నా పెద్దగా పట్టించుకోవు. అలాగే మీరు ఏ డిగ్రీ అయినా పట్టించుకోవు. మీ దగ్గర స్కిల్స్ ఉండి మీరు మంచి ఎక్స్పర్ట్గా రెడీ అయితే కనుక డెఫినెట్లీ వాళ్ళు తీసుకుని ఛాన్స్ అయితే ఇస్తారు. సో అటువంటి అప్డేట్స్ కూడా మీరు నౌకరీ ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే సంథింగ్ మీరు .NET మీద ట్రైన్ అయ్యారు అనుకోండి, .NET జాబ్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేయగానే ఎక్స్పీరియన్స్ చూపిస్తాయి. ఫ్రెషర్కి ఎస్పెషల్ అని సెర్చ్ చేస్తే స్టార్టప్ కంపెనీలు ఎవరైతే .NET గురించి హైర్ చేస్తున్నారో అవన్నీ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు తీసుకున్న టెక్నాలజీ ఏదైతే ఉందో దాని మీద జాబ్స్ గురించి మీరు నౌకరీని అయితే యూస్ చేసుకుని జాబ్లోకి అయితే గెట్ ఇన్ అవ్వచ్చు. ఈ 3 ఆల్టర్నేటివ్ అప్రోచెస్ అయితే ఉన్నాయి మీకు. ఫోర్త్ వన్ కూడా ఉంది, చాలామంది వెళ్తుంటారు, ఫేక్ ఎక్స్పీరియన్స్. చాలామంది వేరే డొమైన్లో వర్క్ చేసి అది ఐటీ డొమైన్గా వాళ్ళు కన్వర్ట్ చేసుకుని, లేదా మధ్యలో కెరీర్ గ్యాప్ని కూడా ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్గా కన్వర్ట్ చేసుకుని ప్రాక్సీ సెట్ చేసుకుని ఐటీ కంపెనీస్లోకి వెళ్తారు. సో ఇటువంటి కేసులో రీసెంట్గా మనకి రెసిషన్, లే ఆఫ్స్ ఇటువంటివి చాలా జరిగాయి. సో ఇవన్నీ జరిగినప్పుడు ఇటువంటి కంపెనీలకి స్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఎంఎన్సీ కంపెనీస్లో ఈజీగా దొరికేస్తారు. అండ్ మనకి మోర్ ఓవర్ చెక్ చేసుకుంటే స్కిల్స్ లేకపోతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం గైస్. ఒకవేళ ఇన్ కేస్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళి కూడా మంచిగా ఎక్స్పర్ట్గా స్కిల్స్ బయట టెక్నాలజీ మార్కెట్లో నేర్చుకుని వెళ్తే కనుక సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన దగ్గర స్కిల్స్ ఉంటే. ఇన్ కేస్ స్కిల్స్ లేకపోతే మాత్రం చాలా స్ట్రగుల్ అవుతారు. ట్రై టు అండర్స్టాండ్. ఇన్ కేస్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళకి డెఫినెట్లీ స్కిల్స్ ఉండాలి. నేనైతే ఇది సజెస్ట్ చేయట్లేదు. ఫ్రెషర్గా ఉన్నప్పుడే జాబ్ గెట్ ఇన్ అవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్లో రెగ్యులర్గా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది, వీలైతే ఫాలో అవ్వండి. అలాగే నేను ఇప్పుడు ఇక్కడ సజెస్ట్ చేస్తున్న వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో మనకి 3 వెబ్సైట్స్ గురించి చెప్పాను. నేను జాబ్ సెర్చ్ గురించి ఈ 3 వెబ్సైట్స్ 100% బ్లైండ్గా ఫాలో అయ్యాను. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్ అప్డేట్స్ ఇస్తారు కాబట్టి. ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. సో ఇదైతే మంచి అవకాశం. సో వీడియోస్ ఇవన్నీ చూడండి, చెక్ చేయండి. ఈ అప్డేట్స్ డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ప్రాబ్లం లేదు. మీ టైం అంతా నేను వేస్ట్ చేశాను అనుకుంటే. బట్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో ఇస్తాను. ఎటువంటి ఫేక్ అప్డేట్స్ అయితే ఇవ్వను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ చాలా సపోర్ట్ చేశారు గైస్. ఇంకా ముందు సపోర్ట్ చేయండి. కొన్ని మంచి పనులు కూడా చేద్దాం మన ఛానల్ ద్వారా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.